హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. మనిషి పుట్టుక చాలా విచిత్రమైంది. ఎందుకో తెలుసా? నీకు రాత రాసి నీకో సంతానం ఇస్తే ఓ తల్లిగా నీ నొప్పులు భరిస్తాను, కానీ డెలివరీ టైంలో ఏదైనా జరగరాంది జరిగితే నా పాపకు నా బాబుకి ఏం కాకుండా చూడు దేవుడా, నాకేమైనా పర్వాలేదు అని చెప్పి ఛాలెంజ్ చేస్తుందంట ఓ తల్లి దేవుడితో. ఆ తల్లి వయసు అయిపోయినా కొద్దీ కొడుకు మొక్కుకుంటాడంట, నా తల్లిదండ్రులను తొందరగా పైకి తీసుకోపో దేవుడా, వాళ్ళు బ్రతికి ఉంటే ఖర్చు పెట్టాల్సి వస్తుంది, వాళ్ళు బ్రతుకుంటే సేవ చేయాల్సి వస్తుంది అని చెప్పేసి. అదే తల్లి ఆ రోజు నాకు పిల్లలు వద్దని చెప్పి పక్కన పెట్టేస్తే నువ్వు భూమి మీదకి వచ్చేవాడివా? కాదు కదా. తల్లిదండ్రుల విలువ తెలుసుకొని నీకు ఉన్నంతలో దోచినంతలో వాళ్ళకు ఒక ముద్ద పెట్టు, వాళ్ళతో టైం స్పెండ్ చేయి. అండ్ ఇంకొకటి, ఈ వర్డ్ చెప్తే కొంచెం తప్పుగా అనిపించచ్చు, అనాథ ఆశ్రమాలు ఉన్నాయి కదా, వెళ్ళి బతుకు, మేము ఎందుకు చూసుకుంటామని మీరు అనేస్తారు. 9 నెలలు నిన్ను మోసి కనకపోతే, నిన్ను పక్కన పడేస్తే నేను ఈరోజు గర్వంగా బ్రతకొచ్చు కదా నీ తల్లి అంటే. కరెక్ట్ కాదు కదా. తల్లి కాబట్టి ఎన్ని బాధలైనా ఎన్ని అవమానాలైనా భరించుకుంటుంది. తల్లిదండ్రులు మీకు పెట్టకపోతే మీకు కాళ్ళు చేతులు ఇచ్చి మిమ్మల్ని భూమి మీదకి తీసుకొచ్చిందే పెద్ద గొప్పతనం. కాబట్టి వాళ్ళని చూసుకోవాల్సిన బాధ్యత మీది. మీరు చిన్నగా ఉన్నప్పుడు పసిపాపల్లాగా మిమ్మల్ని ఎలా పెంచితే ఇంత పెద్దగా అయ్యారో వాళ్ళని కూడా చిన్న పసిపాపలా చూసుకోండి. దయచేసి అనాథాశ్రమాలు అవి ఇవి అని చెప్పి వాళ్ళని బెదిరించి బయటకి పంపించద్దు. ఎందుకంటే వాళ్ళు పడుతున్న బాధ, వాళ్ళు కార్చే కన్నీరు శాపంగా మారుతుంది నీకు. ఎందుకంటే నీకు పుట్టిన పిల్లలు అన్నీ గమనిస్తూ ఉన్నారు. నీ తల్లిదండ్రులు నువ్వు ఎలా చూసుకుంటున్నావో రేపు అదే గతి నీకు పడుతుంది. జాగ్రత్త. ఎందుకో తెలియదు, బాధ అనిపించి మాట్లాడేస్తున్నా. ఏదైనా కొంచెం ఎక్కువ మాట్లాడితే, ఏమైనా తెలిసి తెలియని మాటలు మాట్లాడితే క్షమించండి. తల్లిదండ్రులు లేని వాళ్ళని అడగండి, తల్లిదండ్రుల వాల్యూ చెప్తారు. ఉన్నప్పుడు ఏది అర్థం కాదు, కోల్పోయిన తర్వాతే తెలుసుకుంటాం. అదే ఉన్నప్పుడు మనం జాగ్రత్తగా చూసుకోవాలి. అండ్ ఇంకా ఎంతోమంది ఓల్డేజ్ హోమ్స్ ఉన్నాయి. దయచేసి మీ తల్లిదండ్రులతో వెళ్ళి సెలబ్రేషన్స్ వాళ్ళతో చేసుకోండి. వాళ్ళతో టైం స్పెండ్ చేసి వాళ్ళకి మీకు చేతనైనంత సాయం మీ తల్లిదండ్రులతో చేపించి వాళ్ళతో కొంచెం కష్టాలు నష్టాలన్నీ తెలుసుకొని మీ మమ్మీ వాళ్ళు మీ డాడీ వాళ్ళతో హ్యాపీగా గడపండి.